గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్‌కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఇక్కడ చూస్తున్నది రంజాన్ స్పెషల్ గంజి రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి, మళ్ళీ టేస్ట్ అయితే అసలు ఒక్కసారి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో, ఖర్చు తక్కువ అని దాన్ని తీసి పారేయద్దు. తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా, ఎక్కువ రాయల్గా కనిపించే సూపర్ డిష్. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కావాల్సినవి ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, సోస్, ఇవన్నీ. సూజీ అండి. ముందుగా సూజీని ఇలా మంచి ఎరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. అదే రవ్వ, ఉప్మా రవ్వ. ఓకే. తర్వాత పెసరపప్పు, మూంగ్ దాల్, ఇది కూడా మంచి ఎరోమా వచ్చే వరకు ఇలా దూరగా వేయించుకోవాలి. అంతే, అలా చాలా సింపుల్గా. తర్వాత ఒక బౌల్లో నూనె మీకు నచ్చినంత, అంటే తక్కువ ఎక్కువ దీనికి ఏం కాదండి. ఎక్కువ తక్కువ వేస్తే టేస్ట్లో ఏం ఉండదు, మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత పుదీనా, తర్వాత కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే అల్లం వెల్లిగడ్డ పేస్టు. ఇట్లా మంచి స్మెల్ మొత్తం వాడకట్టు రావాలి, స్మెల్ అది వేయాలి. మంచిగా ఇదిగోండి దూరగా వేయించుకోవాలి, బాగా బ్లాక్ చేయొద్దు. తర్వాత టమాటో ఒకటి, తర్వాత పెసరపప్పు. అంటే మీరు ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో, రవ్వ ఎంత తీసుకుంటున్నారో సరే దాన్ని బట్టి ఇలా చేసుకోవాలి. 1-2 నిమిషాలు వేయించిన తర్వాత ఇదిగోండి మీకు సరిపడా వాటర్ ఎలా వేసుకోవాలంటే, మీరు 1 కప్పుకు రవ్వ తీసుకుంటే 5 కప్పులు లేదా 6 కప్పులు నీళ్ళు తీసుకోవాలండి. మీరు ఇంట్లో, అదే నేను చెప్తున్నాను కదా, ఇంట్లో కన్సిస్టెన్సీ ఎలా తింటారో చూసి తీసుకోవచ్చు. తర్వాత కూడా టేస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు మనం. తర్వాత కొత్తిమీర అండి. ఇట్లా వేసినాక ఇదిగోండి ఒక బాయిలింగ్ ఇలా వచ్చిన తర్వాత అందులో వేయించుకున్న సూజీ ఉంటుంది కదా, సో ఇదిగోండి ఇలా కొంచెం తక్కువలో పెట్టుకోవాలి. గ్యాసు పెట్టుకొని ఇదిగోండి ఈ రవ్వ ఇలా ఉండలు కట్టకుండా ఇక ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎక్కువ బాగా థిక్గా ఎలాగుందా, లేకపోతే వాటర్ లాగా ఉంటుందా. వాటర్ లాగా ఉన్నా టేస్ట్ బాగుంటుంది, థిక్గా ఉన్నా టేస్ట్ బాగుంటుంది. లెమన్ అయితే స్కిప్ చేసే అవసరం ఉండదు, ఎందుకంటే తప్పకుండా లెమన్ ఉంటేనే దాని ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. గంజి రెసిపీ అంటారు, సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మనము స్టవ్ మీద ఉన్నప్పుడు ఇదిగోండి ఇలా ఉన్నప్పుడే ఈ కన్సిస్టెన్సీలోనే మనము దించేసుకోవాలి, ఎందుకంటే దించుకున్న తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది అది. ఓకే. సో ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇలా దించుకున్న తర్వాత ఒక బౌల్లో ఇలా సర్వ్ చేసుకోవాలి. అసలు దీనికి అసలు ఎంత బాగుంటుందో. మీరు తక్కువ బడ్జెట్లో వస్తుందని దాన్ని తక్కువ అంచనా వేయొద్దండి. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇగో మన దగ్గర బూందీ ఉంటుంది కదా, మిక్చర్ కానీ బూందీ కానీ, దాంతో మాత్రమే సర్వ్ చేసుకోవాలి. ఇది అట్లా చేసుకుంటేనే అది టేస్ట్, అది దానికే, అది స్పెషల్గా ఆ రెసిపీకి అదొక్కటే అందము, టేస్ట్ కూడా. సో ఇదిగోండి వచ్చిన వాళ్ళకి ఇలా చేసి ఇస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు గ్లాసులలోనే వేసియచ్చు, లేదా ఇలా మంచి బౌళ్ళలో మంచిగా స్పూన్ వేసి అయినా వేయచ్చు. సూపర్గా ఉంటుంది. నచ్చితే మరి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఒక్కసారి ట్రై చేశానని ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి మాత్రం తప్పకుండా రాయండి. ఓకేనా? నచ్చిందా మరి మీకు? ఇది చాలా సింపుల్. మీరు ఒక్కసారి చూస్తే కాదు, చేస్తేనే టేస్ట్ తెలిసింది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.